జిల్లా ఆదోని మండలం పరిధిలో దిబ్బనగల గ్రామం ఆదోని పట్టణానికి కోతవేట గ్రామంలో ఉన్న ఈ గ్రామానికి 15 రోజులకు ఒకసారి త్రాగునీరు అరకొరతో సప్లై అవుతున్న పరిస్థితి. సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కె లింగన్న గ్రామంలో పర్యటించి గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, తక్షణమే తాగునీటి సమస్యను పరిష్కరించాలని, లేని ఎడల కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కె లింగన్న మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రామాంజనేయులు, అనీఫ్ బాషా, హుస్సేన్ తదితరులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఆస్పరిక్ స్కీమ్ నుండి ఈ గ్రామానికి నీళ్లు సరఫరా అవుతున్నాయి. మరి ఈ గ్రామానికి వారం రోజులకోసారి కూడా నీళ్లు సక్రమంగా వచ్చేటువంటి పరిస్థితి లేదు. వచ్చినటువంటి నీళ్లు కూడా ఒకే ఒక కొళాయి ద్వారా సుమారుగా 27 ఇండ్ల ప్రజలు పట్టుకోవాలి. కాబట్టి ఈ రోజు ఒక ఇంటికి 20 బిందెలకు మించి నీళ్లు దొరికేటువంటి పరిస్థితి ఈ రోజు కనిపించడం లేదు. చాలా తీవ్రమైనటువంటి నీటి సమస్య ఉంది. ఈ గ్రామానికి వాడుకోవడానికి కూడా నీళ్లు లేనటువంటి పరిస్థితి ఉంది. ఈ గ్రామానికి త్రాగునీళ్లు రోజు మార్చి రోజు విడుదల చేసేదానికోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ జనాలకి మరి ఉన్నటువంటి ఒక్క కొళాయి పబ్లిక్ ట్యాప్ కూడా ఈరోజు నీళ్లు అందించలేని పరిస్థితులు ఈరోజు ప్రభుత్వం ఉందంటే ఒకసారి ఆలోచన చేయాలా. దీనికి సంబంధించినటువంటి ఏఈ గారు, కాంట్రాక్టర్ గారు తక్షణమే చర్యలు తీసుకొని ఈ గ్రామానికి తక్షణమే తాగునీటి సరఫరా చేయాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. రేపు ఇదే తాగునీటి సమస్య పైన ఆస్పర్ స్కీమ్ లో సరైనటువంటి నీళ్లు సప్లై లేదన్నటువంటి పేరుతో ఈ యొక్క పాదయాత్ర చేస్తున్నాం. సిపిఎం పార్టీగా నవంబర్ 9వ తేదీన పాదయాత్ర, 10వ తేదీన సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు కూడా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. తాగునీరు, సాగునీరు కోసం ఈరోజు సిపిఎం పార్టీ పోరాటం చేస్తుంది. ఈ గ్రామానికి తాగునీళ్లు, దిబ్బనకల్ త్రాగునీటి కోసం కూడా సిపిఎం పార్టీ పోరాటం చేస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. తక్షణమే కనీసం 2 రోజులకోసారైనా ఈ గ్రామానికి తాగునీళ్లు విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీగా ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. లేని పక్షంలో ఈ యొక్క సచివాలయంని ఈ బిందెలతో, ఖాళీ బిందెలతో ముట్టడి చేస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం.